గురువుగారి పట్ల 100కి 100 పాళ్ళు భక్తి విశ్వాసములతో ఉన్న శిష్యులు ముక్తిని ఉత్తమ గతులను పొందడం తథ్యం అని గురువుగారు చెప్తూ, అంధకారంలో దారి తప్పి తిరుగుతున్న శిష్యులను కనుగొని తమ భుజములపైకి ఎత్తుకొని సంతోషముతో సురక్షితమైన ఆవరణలోనికి చేర్చడానికి శిష్యజన సంరక్షకులైన మహాత్ములు తమ ఉన్నత స్థానాల నుంచి దిగివచ్చి వారు భగవంతుని సంతానముగా మారడానికి తగిన శక్తిని ప్రసాదిస్తూ అమరత్వాన్ని ప్రసాదిస్తారు. అనగా సిద్ధగురువులు ఎవరైనా సరే వారి పిలుపును గుర్తించి వచ్చిన శిష్యులను ఉద్ధరించడానికి తమ జీవితాలను ధారపోస్తారు అని తెలుసుకోవాలి. ఈ సమయంలోనే ప్రతి ఒక్కరూ దేవుడు నీతో ప్రత్యక్షంగా మాట్లాడాడు. గురు బోధనల ద్వారానే భగవంతుడు తనని తాను వ్యక్తం చేసుకుంటాడు అనే సత్యాన్ని నమ్మి ఆ మార్గంలో పూర్తిగా శిక్షణ పొందడానికి అంగీకరించిన వాళ్లే నిజమైన శిష్యులు.